రాజధానికి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేసెస్ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్గా మలిచేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రణాళికకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. నెంబర్ 1 విశాఖలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్, రేపు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్, అలానే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ వస్తున్నాయి. నెంబర్ 2 రాజధానిని జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయి నగరంలో నిలబెట్టడం కోసం క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ సెంటర్స్ని అక్కడ డెవలప్ చేస్తూ రాజధానిని ఒక స్పెషల్ అట్రాక్షన్గా మలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 3 తిరుపతిని అంతర్జాతీయ టూరిస్ట్ సెంటర్, పిలిగ్రిమ్ సెంటర్ ఇంకా చెప్పాలంటే అలాంటి పిలిగ్రిమ్ సెంటర్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా మలిచేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ ఆవిష్కరించబోతుంది. ఈ క్రమంలోనే తిరుపతి బస్ స్టాండ్ని పూర్తి స్థాయిలో రినోవేట్ చేయబోతుంది. ఒక 7.5 ఎకరాల స్థలాన్ని రాబోయేటువంటి టూరిస్టుల దగ్గర నుంచి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఒక కమర్షియల్ స్పేస్గా డెవలప్ చేసేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ ఆవిష్కరించింది. అది ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూద్దాం. ఇది జస్ట్ రఫ్ డ్రాఫ్ట్ అనమాట, ఎలా ఉండొచ్చు అనేదాన్ని ఇక్కడ ఒక ప్లాన్ చేస్తున్నారు. టీ షేప్లో బిల్డింగ్ అది, ఎందుకంటే టీ అంటే మనం బాగా అలవాటు అయిపోయాం కాబట్టి తెలంగాణ అనుకుంటాం. అయితే తిరుపతి కూడా టీతోనే ఉంటుంది, తిరుపతి, తిరుమల. సో ఆ దృష్టిలో పెట్టుకొని టీ షేప్తో ఒక బిల్డింగ్ని డిజైన్ చేశారు. ఆ బిల్డింగ్ నమూనా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ పార్ట్. ఇది ఎంట్రన్స్ పార్ట్ చూస్తే ఒక టెంపుల్ తరహా స్ట్రక్చర్ అనమాట. ఒక 11 అంతస్తులతో టెంపుల్ తరహాలో ఈ స్ట్రక్చర్ వస్తుంది. జస్ట్ ఇది బెటర్మెంట్ అనమాట. ఆ వీడియో బెటర్మెంట్ చేస్తే, ఆ ఇమేజ్ బెటర్మెంట్ చేస్తే ఇలా తయారవ్వచ్చు బిల్డింగ్. ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ వరకు చూస్తే వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. తిరుపతిలో అయితే అక్కడే ఆయన ఆవాసం కాబట్టి తిరుపతి, తిరుమల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ తిరుపతి రైల్వే స్టేషన్ని పెద్ద ఎత్తున రినోవేట్ చేస్తుంది రైల్వే శాఖ. అది అతి త్వరలోనే ఓపెన్ కాబోతుంది. సో దానికి ఇంటర్ కనెక్టెడ్గా ఈ బస్ స్టాండ్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నారు. దాని ప్రణాళికను ఒకసారి మనం చూద్దాం. ఇది మొత్తం టోటల్ షేప్ మోడల్ అనమాట. ఇది కమర్షియల్ ప్లస్ పిలిగ్రిమ్స్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఇది మొత్తం కూడా బస్ టెర్మినల్. ఇక్కడ చూడండి, దాదాపుగా 98 బస్సులు స్టాప్ చేసే విధంగా ఈ ప్రణాళికను డిజైన్ చేశారు. ఇది టీ షేప్ అనుకున్నాం కదా మనం. ఇట్లా ఇటు చూస్తే ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఇందా చూసినటువంటి దృశ్యం ఫ్రంట్ పార్ట్ ఇదనమాట. సో ఇక్కడ ఒక కమర్షియల్ హోటల్, ఒక స్పేస్, ఇది చూడండి ఎలా బైఫర్కేట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 30% స్పేస్ని పార్కింగ్ కోసం ఉపయోగిస్తారు. అలానే మరొక 30% స్పేస్ని బస్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తారు. ఒక 40% స్పేస్ని కమర్షియల్గా డెవలప్ చేసి దాని నుంచి దానికి రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా ప్రణాళికల్ని రెడీ చేశారు. ఇక్కడ ఒక హోటల్ డిజైన్ చేస్తున్నారు. పైన హెలిప్యాడ్ కూడా ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలానే ఇటు సైడ్ ఒక కమర్షియల్ బిల్డింగ్, మల్టీప్లెక్స్ లాంటి దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది టోటల్ బస్ టెర్మినల్, బస్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ పెట్టేటువంటి బస్సులు కాకుండా మరొక 50 బస్సులు అదనంగా పార్క్ చేసేలాగా. ఎందుకంటే తిరుపతి ఒక సెంటర్ పాయింట్. అటు తమిళనాడు నుంచి, ఇటు కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, బియాండ్ బార్డర్ చూస్తే తెలంగాణ నుంచి వచ్చేటువంటి యాత్రికులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు దక్షిణాది రాష్ట్రాలతో చూస్తున్నాం. ఇక ఇండియా, సౌత్ ఇండియా లెవెల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా నంబర్ 1 దేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందూ పిలిగ్రిమ్ సెంటర్ అవుతుంది. కాబట్టి నేను ఆ స్థాయికి తగ్గట్టుగా డిజైన్ చేయాలని చెప్పని ఈ లేఅవుట్ ప్లానింగ్ అంతా కూడా జరిగింది. మొత్తం అసలు ఖర్చు ఎంత అవుతుంది, ఏం ప్లాన్ చేస్తున్నారో అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ఇది సో ఫ్రంట్ ఎలివేషను. ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ మ్యాప్లో మరొక ముఖ్యమైన అంశం మనం చెప్పుకోవాల్సింది, బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు రెనోవేట్ అవుతున్నటువంటి రైల్వే స్టేషన్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రయాణికులు నేరుగా ఇక్కడ నుంచి కానీ నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సో రైల్వే స్టేషన్కి డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. హార్డ్లీ ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదు. బట్ పార్కింగ్, ట్రాన్స్పోర్ట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కంజెస్టెడ్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ నడుచుకుని వెళ్ళిపోయే విధంగా పైనుంచి ఎలివేటెడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని డిజైన్ చేస్తున్నారు. ఇది పిలిగ్రిమ్స్కి, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద భక్తులకి చాలా ఉపయోగపడేటువంటి నిర్ణయం అవుతుంది. సో ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీని తర్వాత మనం ఓవరాల్గా ఎస్టిమేషన్స్ చూస్తే కనుక మొత్తం షాపింగ్ ఏరియాలో కానీ, కమర్షియల్ స్పేసెస్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, మల్టీప్లెక్స్లు అంటే సినిమా థియేటర్స్ లాంటివి కానీ, రిక్రియేషన్ ఉండే విధంగా ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా అందులో ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 11 అంతస్తులు, G+11 అంతస్తుల కింద నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖర్చు వస్తే 470 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకోండి. ఈపీసీ మోడల్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆ మోడల్లో చేయాలని చెప్పని భావిస్తున్నారు. మొత్తం 7.11 ఎకరాల భూమి ఉంది. అందులో 4.29 ఎకరాలని కమర్షియల్ కాంప్లెక్స్ ప్లస్ బస్ స్టేషన్, అంటే 7 ఎకరాల భూమిలో 4.29 ఎకరాలని కమర్షియల్ స్పేస్ కింద కేటాయిస్తారు. మిగతా 3.5 ఎకరాలని
దీనికోసం డెవలప్ చేస్తారనమాట. మొత్తం 10,45,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ క్రియేట్ చేస్తారు ఈ ప్లాన్లో. మొత్తం 10,45,000 స్పేస్ అంటే చాలా టాప్ ఫ్లోర్స్ వస్తాయి. రెస్టారెంట్స్, డార్మెటరీస్, బ్యాంక్స్, ఫుడ్ కోర్ట్స్, షాప్స్, బస్ టెర్మినల్తో పాటు అడిషనల్గా వచ్చేటువంటి అట్రాక్షన్స్ అనమాట. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? జనరల్గా ఏదో ఒక రకమైన కామెంట్ వస్తుంది కాబట్టి అది కూడా మనం ఒకసారి చూద్దాం. తిరుపతికి ఇది ఒక బ్రహ్మాండమైన కనెక్టివిటీ అవుతుంది. హ్యాండిల్ చేయబోయేది నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్స్ లిమిటెడ్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ NHAI ఉంది కదా, అలానే ఇది మరొక విభాగం అనమాట. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్స్ కోసం క్రియేట్ చేసినటువంటి సంస్థ. ఈ సంస్థ అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులని హ్యాండిల్ చేసింది దేశంలో. సో ఈ సంస్థకి అప్పగించాలని చెప్పని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. మొత్తం డిజైనింగ్ పార్ట్ అంతా కూడా ఈ సంస్థ చూసుకుంటుంది. కాంట్రాక్ట్ ఎండార్స్ చేసిన తర్వాత పనులు మొదలు పెడతారు. టోటల్ ఈ ప్రాజెక్ట్ టైం లైన్ వచ్చి కూడా 2 yearsలో కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఫేజ్. తర్వాత ఫేజ్కి ఇంకొక ఏడాది సమయం ఇవ్వచ్చు అనుకుంటా. సో ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఉత్తరాదిలో అనేక టెంపుల్స్ రెనోవేషన్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థ అనమాట నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ సంస్థకి అప్పగించబోతున్నారు ఈ బాధ్యతని. రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం. ఈ తరహా బిల్డింగ్ని మనం చూడబోతున్నాం. ఇంత స్పేషియస్గా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అతి త్వరలోనే ఇది ఫైనల్ కన్క్లూజన్ చేసి వర్క్స్ ఎండార్స్ చేసేటువంటి అవకాశం ఉంది. 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని రెడీ చేసుకుంటున్నారు. సో త్వరలోనే ఈ పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. తిరుపతి వచ్చేటువంటి యాత్రికులకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి కేంద్రంగా మారుతుంది. పూర్తి స్థాయి సదుపాయాలతో పాటు బస్సుల కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు టైం వేస్ట్ కాకుండా కొంత రెస్ట్ తీసుకోవడానికి, రిక్రియేషన్ ఉండే విధంగా డార్మెటరీస్ ఇవన్నీ కూడా అందులో ప్లాన్ చేస్తారు. ఒక భారీ ప్రణాళిక, దాదాపుగా 500 కోట్లు, 470 కోట్లు అంటే పెద్ద ప్రణాళిక అవుతుంది. సో చూద్దాం అతి త్వరలోనే ఈ పనులు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నాయి అనేది క్లారిటీ వస్తుంది. కానీ మొత్తం అంతా చూసేది మాత్రం నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం.